ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. ఫస్ట్ ఈరోజు మనం ఆత్మావలోకనంలో మొన్న జరిగినటువంటి ప్లేన్ యాక్సిడెంట్ చాలా ఘోరమైంది. చాలా మనసుల్ని కలత చెందించింది. అంటే అది వర్ణనాతీతం. ఎప్పుడు అలాంటి ప్రమాదాలు జరగకూడదని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగిన ఆ విషాదాల్ని మనం గుర్తు చేసుకుంటే ఎలా తట్టుకుంటారు, అసలు హ్యాపీగా వెళ్ళాలని చెప్పి ఏరోప్లేన్లకు టికెట్లు బుక్ చేసుకొని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మనం టైంకు చేరుకోవాలి అని అనుకున్న వాళ్ళు అర్ధాంతరంగా జీవితాలనే కోల్పోయారు అంటే అది ఎంత బాధాకరమైన విషయమో కదా. ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకూడదని పదే పదే కోరుకుందాం అందరం. ఆ బారిన పడిన వాళ్ళందరికీ కూడా మనము ఆవేదనతో నివాళులు అర్పిద్దాం. వాళ్ళ కుటుంబాలకు దేవుడు అండ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరం వేడుకుందాం. మొదటగా ఇక ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ బిలీఫ్. అది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది మన లైఫ్లో. ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన లైఫ్లో అంటే జీవితంలో అనేక రకాలైనటువంటి అంటే మనసుకు గాయం కలిగించేటువంటి అంటే భయము, ఆందోళన కలిగించేటువంటివి కొన్ని ఉంటాయి. ఎక్కువ ఆందోళనకు గురైనప్పుడు అది ఫోబియా లాగా అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుంది. వర్క్ ఫోబియా ఉంటుంది కొంతమందికి. అంటే అది ఏదో డిసీజ్ అని కాదు, లేదు ఇంకోటని కాదు, అది మనం కంట్రోల్ చేసుకోలేనిది కాదు, కానీ మనం తెలుసుకోలేనిది. ఎందుకంటే ఏది ఎక్కువైనా అది మానసికంగా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అది మనసు ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా మన బాడీ కూడా డిస్టర్బ్ అయ్యి మనం చేసే చర్యలు కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, ఆలోచన విధానాలు కూడా డిస్టర్బ్ అవుతుంటాయి. అందుకని ఆ ఫోబియాల్లో అంటే ఏది ఎక్కువైతే మనకు అనర్థంగా మారుతుంది అనేవి చాలా ఉన్నాయి. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, అంటే ఎక్కాలి అంటే భయం. కొంతమందికి వర్క్ ఫోబియా ఉంటుంది, పని ఎక్కువ అవుతుంది అంటే భయం. కొంతమందికి రిలేషన్స్ ఎక్కడ పోతాయో, ఎందుకు అవి నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటూ దానివల్ల నష్టపోతూ ఉంటారు. అది ఒక రకమైన ఫోబియా. అంటే రకరకాలు ఉంటాయన్నమాట. నీళ్లతో కొంతమందికి ఫోబియా, కొంతమందికి అంటే వాటర్ చూసిన ఫోబియా ఉంటుంది, బండి ఎక్కిన భయం, ఆందోళన. అంటే వాళ్ళ మనసుల్లో ఏవో ఉంటాయి, అవి ఎక్కువ మోతాదులో వాళ్ళ మనసును కదిల్చినప్పుడు అది ఎక్కువగా మనసును గాయపెడుతూ ఉంటుంది, అది ఫోబియాగా మారుతూ ఉంటుంది. కొంతమందికి ఎగ్జామ్స్ ఫోబియా. ఎగ్జామ్ అప్పటి వరకు బాగా చదువుతారు, బాగా ఉంటారు, కానీ ఎగ్జామినేషన్ అనేటోడికి అదొక ఫోబియాగా మారి ఆ భయం వల్ల మనం చేసే పని మర్చిపోవడం కానీ, చదివింది గుర్తు రాకపోవడం కానీ ఏదో ఒకటి జరుగుతుంటుంది. అంటే ఏది ఎక్కువైనా ప్రమాదహేతువే. కొంతమంది భక్తి ఎక్కువ, సెంటిమెంట్ ఎక్కువ, దానికి ఇది జరిగితే ఏమో అయిపోతుంది అనే ఒక ఫోబియా. అంటే ఏది కూడా మితిమీరింది ఏదైనా అఫెక్షన్ కూడా అది ఒక ఫోబియానే. ఏంటంటే ఈ రోజుల్ని బట్టి ఎక్కువగా అనుకున్నది మనకు రాకపోతే అది ఫోబియాగా మారుతుంది.
అంటే మనల్ని ఆవేదనకు గురి చేసేటట్టు చేస్తుంది. అందుకని వేటిని కూడా మనం ఒక బిలీఫ్ అనే ఆయుధంతో కంట్రోల్ చేసుకోవాలి. ఏంటంటే భక్తి కూడా మనం నిర్మలంగా మనస్సును సరి చేసుకుంటూ మన విధానంలో మార్పు తెచ్చుకునే విధంగా మలుచుకోగలిగితే ఆ బిలీఫ్ మనకు ఒక వెపన్గా ఉపయోగపడుతుంది, ఒక సాధనంగా మనల్ని నడిపిస్తుంది, మన బాటను సరిచేస్తుంది, మన ఆలోచనల్ని మారుస్తుంది. ఏది మంచి చెడు అనేది మనకు తృప్తినిచ్చే విధంగా, మనం ధైర్యంగా దాన్ని సరిదిద్దుకునే విధంగా మనల్ని మలుస్తుంది. కానీ మూఢంగా భక్తి అని ఊరికే పూజ అంటూ కూర్చోవడం అనేది కాదు. మనల్ని మనము ఎంతవరకు సరిదిద్దుకుంటున్నాము, ఆ శక్తి ఉంది అనే ఒక నమ్మకంతో మనల్ని మనం ఎలా అంటే మలుచుకోగలుగుతున్నాము. ఒక రాయి ఉంటుంది, రాయి రాయిగానే రప్పగానే ఉంటుంది. కానీ అది ఒక అంటే ఆ శిల్పి చేతిలో మలిగినప్పుడు అది ఆకృతి చేరుతుంది. ఆ ఆకృతి ఒక శక్తిగా మారుతుంది. అంటే ఒక పూజ, ఒక ఆ మంత్రోచ్చారణతో దాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు దాని శక్తి పదింతలవుతూ ఉంటుంది. అంటే నమ్మకం, ఆ బిలీఫ్, అది మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇది నన్ను కాపాడుతుంది అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ బిలీఫ్ మనల్ని వీటన్నిటి నుంచి తప్పించి మనల్ని సరిదిద్ది ఎక్కడైతే మనము లో అయిపోతున్నామో, ఎక్కడ మన చేతులు దాటి అంటే ఒక పని అంటే ఆ భయం అనేది మితిమీరుతుందో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి బిలీఫ్ అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. అది ఎవరినైనా బిలీవ్ చేయి, అంటే తల్లిదండ్రుల్ని బిలీవ్ చేయి, గాడ్ని బిలీవ్ చేయి. గాడ్ అనేది ఒక శక్తి, అది ఒక ఎనర్జీ మనకు కరెంటు కనపడదు, కానీ అది ఏసీని పని చేయిస్తుంది. ఒక చిన్న వస్తువుని కూడా నడిపిస్తుంది. ఒక ఫ్యాన్ని కానీ మామూలు ఏదైనా ఒక చిన్న వస్తువుని, ఎలక్ట్రికల్ వస్తువుని అది నడిపించగలుగుతుంది, కానీ అది కనిపించదు. అలాంటి పవరే బిలీఫ్. అదే ఒక ఎనర్జీగా మారి మనల్ని సరిదిద్దుతుంది. అందుకని బిలీఫ్ని ఎప్పుడు వదలకూడదు. అది ఏదైనా కావచ్చు. మనం దేన్ని నమ్ముతామో ఆ బిలీఫ్ని మనకు అనుగుణంగా మలుచుకోగలగాలి. దాన్ని మనం పెట్టుకున్నప్పుడు మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకోగలుగుతాం. ఏముందిలే, బిలీఫ్ అంటే ఏముంది అనుకుంటాం, కానీ ఆ బిలీఫే మనల్ని నిలబెడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనము కుక్కలు ఎక్కువగా డాగ్స్ ఉంటాయి. అలాంటి టైంలో వెళ్ళినప్పుడు వెంటనే మనము వీటి నుంచి మనల్ని కాపాడే ఇవి ఏవి మన దగ్గరికి రాకుండా చేస్తే బాగు. ఎవరిని అడుగుతున్నావు? ఎవరినో ఒక నమ్మకాన్ని అడుగుతున్నావు. అంటే మంచి జరగాలి అని ఒక ఎక్కడో మారుమూల మనసులో నువ్వు ఎవరిని నమ్ముతున్నావో తెలియదు, కానీ ఒకరిని దీని నుంచి కాపాడు అని అడుగుతున్నావు. అదే బిలీఫ్. అలానే ఒక్కొక్కసారి ఏదన్నా మనకు ఒక చోట పోతున్నప్పుడు కొంచెం నిర్మానుష్యంగా పోతున్నాం, భయం వేస్తోంది, ఇప్పుడు ఏం ఇదవుతుందో అనే ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంటుంది. అప్పుడు వెనువెంట ఒక పోలీస్ వాళ్ళు వస్తున్నారు అనుకోండి, అమ్మా మనకు వాళ్ళు ఉన్నారు కదా, మనము సేవ్ అయిపోవచ్చు, వాళ్ళు ఉండగానే మనం ఇది దాటి వెళ్ళిపోవాలి అనుకుంటే అంటే ఒక బిలీఫ్. ఏంటంటే ఏదో మనల్ని రక్షిస్తుంది, వాళ్ళు మనల్ని బిలీఫ్. ఆ బిలీఫ్ అంటే మంచి బిలీఫ్ ఎప్పుడు నిన్ను సరిదిద్దడానికి, నీ భయాన్ని తగ్గించడానికి, నీలో ఉన్న లోపాన్ని తుడిచేయడానికి పనికొస్తుంది. దాన్ని అలా ఉపయోగించుకోగలగాలి మనం. బిలీఫ్ అంటే మూఢం కాదు, మూఢంగా ఏది నమ్మకూడదు, కానీ బిలీఫ్ అనేది ఒక శక్తి, ఎనర్జీ. దాన్ని మనం ప్రకృతిని ఎందుకు అంత ఆరాధిస్తారు మన హిందువులు అంటే అది ఒక నమ్మకం. అంటే చెడును మన వరకు రానియకుండా కాపాడగలిగేటువంటి ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం తీసుకున్నప్పుడు ఎందుకు ఎన్ని చేసినా, ఎన్ని ఏసీలు ఉన్నా, ఎన్ని ఉన్నా ఒక చెట్లల్లో ఉండు, చెట్టులు గాలిని ఆస్వాదించు అంటారు, చెట్టును చూడు కళ్ళకు మంచిది అంటారు. అంటే
ప్రకృతిని ఎక్కువ అటాచ్మెంట్ ఉన్నప్పుడు, అంటే సర్వసాధారణమైనటువంటి ప్రకృతి ధర్మంగా ఉన్న పద్ధతుల్ని మనం అవలంబించినప్పుడు మనలో ఆ బిలీఫ్ వల్ల మనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఏ ఫోబియాలు ఉన్నాయో దాన్ని మనం నిర్మూలించుకోగలుగుతాము. ఎంతమంది ఎక్కలేదు బిలీఫ్. అవును, ఎంతోమంది స్టేజ్ ఎక్కి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు కదా. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు స్పీచ్లు ఇస్తూ ఎంతమందినో మోటివేట్ చేశారు కదా. వివేకానందుడు అంత గొప్ప ఒక్కొక్క కొటేషన్ మనల్ని జీవితాన్నే మార్చగలిగినటువంటి ఉంది కదా అనే ఒక బిలీఫ్ మనల్ని ఎందుకు నేను చెప్పలేను, నాకు చాతవుతుంది, నేను ఎందుకు సమస్యను ఎదుర్కోలేను ఎంతోమంది ఉండంగా అనే బిలీఫ్ నిన్ను ఒక శక్తిగా మారుస్తుంది. నిన్ను మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ బిలీఫే నిన్ను చెడువైపు పోకుండా అరికట్టగలుగుతుంది. అంటే తప్పు చేయకూడదు, తప్పుకు మనం ఏదో ఒక రోజు పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనే ఒక బిలీఫ్. అవును, ఆ బిలీఫ్ ఉన్నప్పుడు నిన్ను పొరపాటు వైపుకు పోనివ్వదు. ఎందుకు చెయ్యాలి, ఎందుకు అనుభవించాలి, నేను ఇలానే ఉంటే నెక్స్ట్ కూడా నాకు లైఫ్ లాంగ్ కూడా ఏదో ఒక నా మీద నేను ప్రశ్నించుకునే శక్తి నాకు రాదు, నన్ను ఒకరు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఇవ్వదు అనే బిలీఫ్ నిన్ను అలా ఆ వైపుకు నడిపిస్తుంది. అందుకే బిలీఫ్ అనేది ఒక పవర్, ఎనర్జెటిక్ పవర్. అందుకని ప్రతి ఒక్కరూ బిలీవ్ చెయ్యాలి. బిలీఫ్ని ఏది నీకు నచ్చిందో ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి, దాన్ని నమ్మాలి. పెద్దవాళ్ళు ఏది చెప్పినా దాంట్లో ఒక చిన్నదైనా మనకు పనికొచ్చేటువంటిది ఉంటుంది. పాత స్క్రాప్ అంటాం, ఆ స్క్రాప్లో కూడా మనం ఎప్పుడో వినియోగించకుండా లోపల పడేసిన ఒక వస్తువు ఉంటుంది, అది ఇప్పుడు ఉపయోగపడుతుంటుంది ఒక్కోసారి. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడో అప్పుడు ఉపయోగపడతాయి, ఉంచుకో, ఉండనివ్వండి అంటుంటారు. అంటే ఎప్పుడు కూడా పాతలో ఒక మంచి నీకు ఉపయోగపడేది దొరుకుతుంది. అందుకని బిలీవ్ చెయ్యి, ఆ బిలీఫ్ని బిలీవ్ చెయ్యి. నిన్ను నువ్వు మంచి మార్గంలో మంచి హ్యాపీగా ఈ భయాలు, ఆందోళనలు, ఫోబియాలు ఏవి నిన్ను అంటకుండా చేసుకోవడానికి ఇది వెపన్గా మార్చుకో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అంటారు? నిజమే కదా. అది మనకు దినచర్యలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి ఒక మంచి మాట మనల్ని శక్తివంతంగా మారుస్తూ ఉంటుంది. అందుకే అది బిలీవ్ చేయాలి. మనము ఎప్పుడైనా లో అయినప్పుడు ఒక మంచిని గుర్తు చేసుకోవాలి. అది నీకు ఎనర్జీగా మార్పు చెందిస్తూ ఉంటుంది. ఒక్కసారి చాంట్ 10 సార్లు చెయ్యి, ఆ పదంలో ఏదో కొత్తదనం కనపడుతూ ఉంటుంది నీకు. అది ఎక్కడైతే నీ లోపం ఉందో, ఎక్కడ నువ్వు తగ్గుతున్నావో, ఎక్కడ నువ్వు డౌన్ అయిపోతున్నావో, ఎక్కడ భయానికి రెట్టింపుగా భయాన్ని నిన్ను ఆవహిస్తోందో దాని నుంచి తప్పిస్తుంది. ఈ ఫోబియాలన్నీ కూడా అంతే. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, ఎందుకు నేను వర్క్కు భయపడుతున్నాను, వర్క్ను ఎందుకు డివైడ్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకు దాన్ని నాకు అనుగుణంగా మలుచుకోలేకపోతున్నాను, దానికి నేను ఎందుకు భయపడుతున్నాను, నేను ఏ పొరపాటు చేయనప్పుడు ఆ పనిని నేను ఎందుకు సక్రమంగా సరిదిద్దుకోలేకపోతున్నాను. లేదు, అఫెక్షన్స్. అవును, అఫెక్షన్ నీకుండాలి, నీ అఫెక్షన్ నీతోనే ఉంటుంది. నువ్వు అఫెక్షన్ చూపించు, కానీ ఎదుటివాడు చూపించాలి అని నువ్వు ఫోబియాగా మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మార్చుకోవాలి? వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు తెలుసుకున్న రోజే తెలుసుకుంటారు. మనం మార్చితే ఏమి ఉపయోగం ఉండదు. ఎవ్వరూ మారరు, మనసుకు తడితేనే మారుతారు. దానికి ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఏదైనా మనం చేయగలిగిన పని మనం చేస్తాం, కానీ చేశాక దాన్ని పర్యవసానాన్ని, మంచి ఫలితాన్ని మనం పొందాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరోజట ఒక అబ్బాయి ఒక అతను ఏం చేశాడంటే ఒక తోట వైపు నడుస్తున్నాడు. మామిడికాయలు చెట్టుకు భలే అద్భుతంగా కాచున్నాయి, కానీ పక్కవాడి తోటలోకి పోకూడదు అనేది అతనికి తెలుసు. అతను ఎప్పుడు చెయ్యడు, కానీ టెంప్ట్ అయ్యాడు. ఈ పండు ఎంత అద్భుతంగా ఉంది, కోసుకుంటే ఏమవుతుందిలే, 2 ఎవరు చూడకపోతే 2 కోసుకొని పోదాం అనుకున్నాడు. ఆ కాయని కోసుకున్నాడు. అక్కడుండే అతను వాచ్మెన్ చూశాడు. అద్భుతంగా ఉంది అనుకున్నాడు. పండును
తిన్నాడు, ఆనందించాడు అన్నీ. వెంటనే అతను వచ్చి, ఏంది నువ్వు చెట్టుకాయలు కోసావు తెలియకుండా అని ఒక్కటి కొట్టాడు. కొట్టంగానే కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. అసలు వెళ్ళడానికి కారణం ఏంటివి? కళ్ళు చూసాయి చెట్టును, ఆ కాయని చూసింది. ఆ కాయని చూసి నేను ఆ కాయ కోసుకొని తినాలి అని నోరు ఉవ్విళ్ళూరింది. మైండ్ చెప్పింది, కొయ్యి ఏం కాదు, ఒకసారి పొరపాటున ఒక కాయ కోసుకున్నందువల్ల ఏమవుతుంది అని మైండ్ చెప్పింది. వెంటనే అతను వెళ్ళాడు. కానీ పోవాలి అంటే ఓన్లీ మనసు చెప్తే కాదు, కాళ్ళు వెళ్ళాలి. కానీ కాళ్ళు కొయ్యలేవు, చెయ్యి కొయ్యాలి. ఇన్నిటినీ కదిల్చింది ఒక్క మామిడి పండు కళ్ళతో చూసి. అది తర్వాత కొట్టాక కళ్ళల్లో నుంచి నీళ్లు కారాయి. అప్పుడు అతని మనసు కనిపించిందట, ఈ కళ్ళతోనే చూసి ఇంత టెంప్ట్ అయ్యి ఇన్నిటి పని చేసి నేను ఆ కాయ కోసుకొని ఆనందంగా తిన్నాను అనే, కానీ తప్పు అనేది నన్ను మళ్ళీ ఆ చెంపదెబ్బతో కన్నీళ్లు తెప్పించింది. కాబట్టి కళ్ళు వెళ్ళిన చోటుకు మనం వెళ్ళకూడదు అని దీన్ని అనుకున్న ఆటపై అనుకొని అప్పుడు ఎప్పుడు చేయండి, ఈరోజు చేసి. అందుకే ఎన్నిసార్లు చేశామనేది కాదు, చెయ్యకుండా ఉండడం, మనం మనసును కంట్రోల్ చేసుకొని సరిదిద్దుకోవడమే ముఖ్యము అని ఆ రోజు అనుకున్న ఆటపై. అందుకని ప్రతి ఒక్కరం కూడా ఏ ఫోబియా ఉన్నా, ఏ భయం ఉన్నా, ఏ ఆందోళన ఉన్నా, ఏది ఎక్కువైనా ఏది తగ్గినా ఒక బిలీఫ్ అనే ఆయుధంతో, ఏంటంటే నన్ను నేను మార్చుకోగలను అనే కాన్ఫిడెన్స్, నన్ను నేను సరిదిద్దుకోగలను అనే నమ్మకం, ఫెయిత్, అవి రెండు ఉన్న రోజు తప్పకుండా మనం బిలీవ్ చేస్తూనే మనం అనుకున్నది సాధించగలుగుతాము, మన ఇబ్బందుల్ని అధిగమించగలుగుతాము అని నేను అనుకుంటున్నాను. నా ఆలోచనని బట్టి వచ్చిన ఈ వీడియో ఇది. కానీ మీరందరూ ఏమనుకుంటున్నారో చెప్పండి. మనము ఎప్పుడు ఉత్తేజంగా ఉండాలంటే ఒక ఉత్తేజమైన మాటను మాట్లాడుకోవాలి. అదే మనం చేస్తున్నాము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. ఏదన్నా మీకు పొరపాటుగా అనిపించినా, నేను చెప్పిన దాంట్లో తప్పు అనిపించినా కమెంట్ రూపంలో తెలియచేయండి. నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఒక మంచి మాటను గుర్తు చేసుకుందాం. ఒక మాట ఏంటి అంటే, ఇప్పుడు రోజుల్లో ప్లాస్టిక్కు దూరంగా ఉందాం. మనం ఒక మొక్కను నాటడానికి ప్రయత్నం చేద్దాం. అది మనకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, మన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ని తగ్గిస్తుంది. ఏమంటారు? థ్యాంక్ యూ.